అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే టెట్కి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. మొత్తంగా టెట్కి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది రావడం జరిగింది. అంటే టీజీ టెట్ 2024-2 అంటే మనకు 2024లో రెండోసారి నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశం. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ 10 రోజులు 20 సెషన్స్లోనైతే దీనికి సంబంధించి అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే 2వ తారీఖు నుంచి అంటే జనవరి 2 నుంచి 20 తారీఖు వరకు అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేటువంటివి రోజు 2 సెషన్ల వారీగా కంప్లీట్ అయితే అయిపోతాయి. ఇక్కడ సెషన్ 1కు సంబంధించిన టైమింగ్ కనుక చూసుకుంటే అంటే షిఫ్ట్ 1కు సంబంధించిన టైమింగ్ 9 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు. అదేవిధంగా మధ్యాహ్నం షిఫ్ట్ కనుక చూసుకుంటే 2 గంటల నుంచి 4:30 వరకు అంటే షిఫ్ట్ 2 అనేటువంటి దానికి సంబంధించిన టైమింగ్ అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. ఇక కంప్లీట్ షెడ్యూల్లోకి వెళ్తే కనుక 2 నుంచి అయితే మనకు స్టార్ట్ అయింది కదా. 2వ తారీఖున అంటే మొదటి రోజు ఇక్కడ షిఫ్ట్ 1లో భాగంగా అంటే పొద్దున టైంలో 9 నుంచి 11:30 వరకు అయితే పేపర్ 2కు సంబంధించి అయితే మనకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంది. సోషల్ స్టడీస్కి సంబంధించి ఇక్కడ బైలింగ్వల్లో ఉంటుంది, అది మనకు తెలిసినటువంటి విషయమే. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జోగులాంబ, గద్వాల్ జిల్లాల వారికి అయితే మీకు ఎగ్జామినేషన్ అనేటువంటిది షిఫ్ట్ 1లో ఉంటుంది, చూసుకోండి. దాని తర్వాత షిఫ్ట్ 2లో అదే రోజు మనకు 2 జనవరి షిఫ్ట్ 2లో అంటే 2వ షిఫ్ట్లో మనకి ఇక్కడ పేపర్ 2కి సంబంధించి అదే సోషల్ స్టడీస్ అనేటువంటిది ఉన్నది. బైలింగ్వల్లో ఉంటుంది, మనకు తెలిసిందే పేపర్ అనేటువంటిది. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, వికారాబాద్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ 2 రోజులు గ్యాప్ వచ్చినట్టున్నది. 3, 4 రోజు అయితే గ్యాప్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ 5th జనవరి రోజున కనుక చూసుకుంటే షిఫ్ట్ 1లో చూసుకుంటే ఇక్కడ కూడా పేపర్ 2కి సంబంధించి సోషల్ స్టడీస్ అనేటువంటిది ఉన్నది. ఇక్కడ మహబూబాబాద్, దాని తర్వాత మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్కి సంబంధించిన జిల్లాల వారికి. ఇక 5th జనవరి సెకండ్ షిఫ్ట్లో కనుక చూసుకుంటే సబ్జెక్ట్ అయితే చేంజ్ అయింది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించి నాగర్ కర్నూలు, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల వారికి అయితే ఉంది. ఇక్కడ వరకు మనకు పేపర్ 2నే చూసాం. ఇక్కడ నుంచి చూసుకుంటే 8th జనవరి నుంచి పేపర్ 1 అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ పేపర్ 1 కనుక చూసుకుంటే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్కి అయితే 8th జనవరికి అయితే మనకు పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉంది. అదే 8th జనవరి రోజు సెకండ్ షిఫ్ట్ కనుక చూసుకుంటే జగిత్యాల, జనగాం, జోగులాంబ, గద్వాలు, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకైతే ఉంది. దాని తర్వాత 9th జనవరి కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ షిఫ్ట్లో వచ్చేసి ఇక్కడ మనకు కొమరంభీం, ఆసిఫాబాదు, మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు జిల్లాలకైతే ఉంది పేపర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్. అదేవిధంగా 9th జనవరికి సంబంధించి కనుక చూసుకుంటే ఇక్కడ 2వ షిఫ్ట్లో వచ్చేసి ఇక్కడ చూడండి హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ ఈ రకమైనటువంటి మీడియంస్ ఉంటాయి కదా, వీరికి అదేవిధంగా అన్ని జిల్లాల వారికి, ఈ మీడియంస్కి అప్లై చేసుకున్నటువంటి అన్ని జిల్లాల వారికి, అదేవిధంగా ఇంగ్లీషు మీడియం, తెలుగు మీడియం అంటే నార్మల్ పేపర్ వాళ్ళకు, జయశంకర్ మేడ్చల్ వాళ్ళకు ఈ రకంగా మనకు సెకండ్ షిఫ్ట్లోనైతే 9th జనవరి రోజు అయితే ఉంటుంది, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ 10th జనవరికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్లో భాగంగా మనకు పేపర్ 1కి సంబంధించి మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట జిల్లాలకైతే ఉంది. దాని తర్వాత 10th జనవరి 2వ షిఫ్ట్లో కనుక చూసుకుంటే పేపర్ 1కి సంబంధించి ఇక్కడ అదర్స్ అంటే వేరే జిల్లాలు ఉంటారు కదా, వేరే జిల్లాలు, దాని తర్వాత సూర్యాపేట, వికారాబాద్కి సంబంధించి అయితే ఎగ్జామినేషన్ పేపర్ 1కి సంబంధించి అయితే ఉంది. ఇక 11th జనవరి కనుక చూసుకుంటే ఇక్కడ మనకు షిఫ్ట్ 1లో భాగంగా చూసుకుంటే పేపర్ 2కు సంబంధించి మ్యాథ్స్, సైన్స్కి సంబంధించి ఇక్కడ మైనర్కి సంబంధించి మీడియంస్ ఉన్నాయి కదా, హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, మరాఠీ, సంస్కృతికి సంబంధించి ఈ లాంగ్వేజెస్లో అన్ని జిల్లాల వారికి అయితే దీనికి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన వాళ్ళకైతే ఉంది. అదేవిధంగా సోషల్ స్టడీస్ వాళ్ళకు కూడా ఇదే షిఫ్ట్లో ఉంది, చూసుకోండి క్లియర్గా. దాని తర్వాత 11th జనవరి సెకండ్ షిఫ్ట్లో కనుక చూసుకుంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి పేపర్ 2 వాళ్ళకైతే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము, దాని తర్వాత రంగారెడ్డి, సూర్యాపేట అనేటువంటి జిల్లాలకైతే మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంది. ఇక 12th జనవరి ఫస్ట్ షిఫ్ట్లో కనుక చూసుకుంటే
పేపర్ 2 వాళ్ళకు సంబంధించి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఇక్కడ రంగారెడ్డి, సంగారెడ్డి, దాని తర్వాత సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంది. 12th జనవరి సెకండ్ షిఫ్ట్ కనుక చూసుకుంటే పేపర్ 2 సోషల్ స్టడీస్ వాళ్ళకైతే ఉంది. జయశంకర్, మేడ్చల్, ములుగు, నారాయణపేట, నిజామాబాద్, అదర్స్ పెద్దపల్లి, అంటే అదర్స్ అంటే వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంది. ఇక 18th జనవరి కనుక చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ అయితే ఎటువంటి దానిలో పేపర్ 1కు సంబంధించి ఇక్కడ మనకు రాజన్న సిరిసిల్ల ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అంటే కామన్గా అందరూ అప్లై చేసేదండి. నార్మల్ పేపర్ అంటే ఇక్కడ మనకు బైలింగ్వల్లో ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా అదే పేపర్ అనేటువంటిది ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, దాని తర్వాత సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకైతే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ 18th జనవరి రోజు కనుక చూసుకుంటే సెకండ్ షిఫ్ట్లో భాగంగా పేపర్ 1కి అయితే ఉంది. ఇక్కడ మనకు నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకైతే ఉంది. 9th జనవరి ఫస్ట్ షిఫ్ట్ కనుక చూసుకుంటే పేపర్ 2కు సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే ఉంది. జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, దాని తర్వాత సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు. 9th జనవరి సెకండ్ షిఫ్ట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, అదేవిధంగా కామారెడ్డి, మంచిర్యాల్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకైతే ఈ సెకండ్ పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి అయితే ఈ జిల్లాల వారికి అయితే ఉంది, చూసుకోండి. 20th జనవరి ఫస్ట్ షిఫ్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2 సబ్జెక్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ హనుమకొండ, హైదరాబాదు, జనగాం, జయశంకర్, జోగులాంబ, గద్వాలు, మహబూబ్ నగర్, మహబూబాబాద్, అదర్స్కి అయితే ఈ అదర్స్ అంటే వేరే స్టేట్ జిల్లాల వాళ్ళ, వేరే రాష్ట్రాల వాళ్ళకి సంబంధించి. ఇక 20th జనవరి సెకండ్ షిఫ్ట్ అంటే లాస్ట్ షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ఈ రోజు కనుక చూసుకుంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ మన కొమరంభీం, ఆసిఫాబాదు, మెదక్, మేడ్చల్, ములుగు, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల వరకు అయితే ఉంది. ఈ రకంగా మనకు షెడ్యూల్ అనేటువంటిది రానే వచ్చింది. షెడ్యూల్ అన్నాం, షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. నేను ముందర నుంచి చెప్తానే ఉన్నా, ఎలాంటి పోస్ట్పోన్మెంట్ అనేటువంటిది ఉండదు. మీరు అనవసరంగా దాని గురించి ఆలోచించకండి. ఇప్పుడు ఆల్రెడీ క్లియర్ కట్గా మనకు షెడ్యూల్ రావడం వల్ల వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక్కడ పేపర్ 1 వాళ్ళకి సంబంధించి చాలామంది అడగడం వల్ల పేపర్ 1కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఈ ఎగ్జామ్స్లో మేము రాసుకుంటాం సార్, మాకు ఏదైనా కన్సెషన్ ఇవ్వండి అని అడిగారు. వాళ్ళకి సంబంధించి కేవలం 99 రూపీస్లోనే మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి తీసుకొని చాలా క్వాలిటీగా అందించడం జరిగింది. ఇప్పటివరకు 40 టెస్టులు పూర్తయ్యాయి 50 రోజుల షెడ్యూల్లో భాగంగా. ఇంకా 10 టెస్టులు అనేటువంటివి అప్డేట్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత మీకు గ్రాండ్ టెస్టులు అనేటువంటివి ఉంటాయి, మోడల్ టెస్టులు అనేటువంటివి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కేవలం 99 రూపీస్లోనే మీకు ఈ రకంగా ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు మీరు రాసుకోవడానికైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా 299 రూపీస్ తోటి పర్చేజ్ చేస్తే కనుక డిఎస్సి వరకు ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఈ వ్యాలిడిటీ అనేటువంటిది డిఎస్సి వరకు మీరు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాస్ట్ కూడా మీకు అక్కడ ఉంటుంది. బై నౌ అనేటువంటిది క్లిక్ చేసిన తర్వాత 2 రకాల ఆప్షన్స్ అనేటువంటివి వస్తాయి. మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. మీ కంటెంట్ పైన క్లిక్ చేసుకొని డెమో కంటెంట్ అనేటువంటిది చూడొచ్చు. చూసిన తర్వాత ఆ క్వాలిటీ నచ్చితేనే మీరు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా దానికి సంబంధించి మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ కొంత మీకు ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేటువంటి ఒక 12 రూపీస్ వరకు పడతాయి. దానికి సంబంధించి అయితే ఇక్కడ చూసుకోవచ్చు 13 రూపీస్ అంటే టోటల్గా 112 అయితే మీకు పడుతుంది. కావాల్సిన వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బై నౌ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా క్లిక్ చేస్తే అక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక దానిలో మీకు నంబర్ ఉంటుంది, యాప్లో నంబర్ ఉంటుంది. యాప్ గురించి మాత్రమే దానికి కాల్ చేయండి. వేరే దానికోసం పర్సనల్ ఇష్యూస్ గురించి అయితే కాల్ చేయకండి. చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. డెమో కంటెంట్ కూడా ఉంటుంది, అది చూసిన తర్వాత డిసైడ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ షెడ్యూల్ కూడా వచ్చేసింది మనకు. దాని తర్వాత ఇక డిఎస్సి ఎగ్జామినేషన్కి కూడా ఖచ్చితంగా మనకు షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. అంటే ఎగ్జామినేషన్ అనేటువంటి దానికి సంబంధించి క్యాలెండర్ ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా మళ్ళీ మనకైతే ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఇది కూడా అయిపోద్ది, అది కూడా అయిపోద్ది, డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది, దానికి కూడా షెడ్యూల్ అనేటువంటిది వస్తుంది. అదేది కూడా ఆగేటువంటి ప్రసక్తి అయితే మనకు కనిపించట్లేదు. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.